ఎన్టీఆర్ కు భారతరత్న రావడం అనేది డ్రామాగా మారిపోయిందన్నారు ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకు పెట్టి జగన్ గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. మరి పలుమార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు మాత్రం ఇప్పటికీ అలాంటి గౌరవం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మ రూపంలో లేరు, దేవుడి రూపంలో ఉన్నారని చెప్తున్నారు లక్ష్మీ పార్వతి. 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇక వెనుపోటు రాజకీయాలకు ఎన్టీఆర్ ఎప్పుడూ తలవంచలేదంటున్న లక్ష్మీ పార్వతితో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ కాలం చేసి 30 ఏళ్ళు అయిన సందర్భంగా ఈరోజు 30వ వర్ధంతి ఘాట్ వద్ద కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడికి అటు ఆయన సతీమైనటువంటి లక్ష్మీ పార్వతి గారు కూడా వచ్చి నివాళులర్పించారు. ప్రస్తుతం మనతో లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు. అసలు వారి మాటల్లో ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకుందాం. మేడం చెప్పండి, 30 ఏళ్ళు గడిచింది ఎన్టీఆర్ గారు మన నుండి దూరం వెళ్ళిపోయి, ఆ 30వ వర్ధంతి ఈరోజు చేసుకుంటున్నాము. ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది ఏముంది, ఎన్నేళ్ళు గడిచిన మహనీయులు ఎప్పటికీ నిలిచిపోతారంటానికి ఎన్టీఆర్ గారే సాక్ష్యం. ఊరికే మహానుభావులు కారు, వాళ్ళ పనుల చేత మహానుభావులు అవుతారు. వాళ్ళు చేసిన మంచి పనులు ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయంటే వాళ్ళు బతికే ఉన్నట్టు. వాళ్ళకి మరణం లేదు, ఎప్పటికీ లేదు. అటువంటి మరణం లేని వ్యక్తి ఎన్టీఆర్ గారు. నమ్మిన ఆశయం కోసం, తను నమ్ముకున్న స్త్రీ కోసం తన జీవితాన్ని, అదేవిధంగా తన పదవిని కూడా తృణంగా ఆయన వదిలేయటానికి కూడా సిద్ధపడ్డారు ఆ రోజు. మరి చుట్టుముట్టినటువంటి అనేక వెన్నుపోటు రాజకీయాలకు తలవంచలేదు, ఎక్కడా తలవంచలేదు. తల వంచకుండానే తన ఆశయాన్ని కొనసాగిస్తానని దృఢంగా చెప్పారు. అదేవిధంగా చివరి వరకు ఆయన తలవంచలు. ఆయన అన్న ఒక్క మాట ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది, సింహం ఎప్పుడూ కూడా పచ్చిగడ్డి తినదు, సింహం ఎప్పుడూ కూడా పోరాడి సాధించుకుంటుంది. అట్లాగే నేను కూడా ఈ వెన్నుపోటుదారుల మీద యుద్ధాన్ని సాగించి నేను నా అధికారాన్ని మళ్ళా చేజిక్కించుకుంటానని ఆయన పలికారు. కానీ మృత్యువు మాత్రం ఆయన్ని అది సహకరించలేదు. ఆయన తన శపథం నెరవేర్చుకోకుండానే ముందుగానే తీసుకెళ్ళిపోయింది. పర్వాలేదు, ఆయన లాంటి వ్యక్తులు చాలామంది వస్తున్నారు. ఈరోజు ఆయన ఆశయాన్ని కాపాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల ఆయన గౌరవం కూడా నిలబడుతుందని నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్ గారు మీతో చాలాసార్లు కూడా మనసు విప్పి మాట్లాడుకున్నారని మీరు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. ఆయన చివరి కోరిక అంటే ఏం చెప్తారో, ఆ కోరిక తీరుతుందా? 100% తీరింది కూడా సగం. అయితే మధ్యలో మా మబ్బులు గమ్ముతూ ఉంటాయి, మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఘాటు దగ్గర నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. పవిత్రమైన ఆయన ఆత్మశాంతి కలిగింది. ఆయన ఆల్రెడీ ఇంకా ఇక్కడ ఈ ఆత్మరూపంలో లేరు, ఆయన దేవుడి రూపంలో స్వర్గంలోనే ఉన్నారు ఆయన. అందువలన ఆ దేవుడికి నివేదించుకుంటున్నాము. మళ్ళీ ఒక మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్కి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఎన్టీఆర్ గారికి భారతరత్న ప్రస్తావన మొదటి నుంచి వస్తుంది, దాని గురించి ఏం చెప్తారు? ఎందుకు, అదొక డ్రామా అని అర్థమైపోయింది కదా. ప్రతిసారి ఒక మీటింగ్లో వాళ్ళు చెప్తారు, కానీ అక్కడ లెటర్ వెళ్ళదు. స్వయంగా వాజ్పేయి గారు లాంటి వాళ్ళే చెప్పారు ఆ మాట. అందువల్ల ఇంక దాని గురించి మనం ప్రస్తావన ఎందుకు చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు మహానటుడు ఎన్టీఆర్ గారి సతీమణి అయినటువంటి మీరు ఉన్నారు కాబట్టి, సో ఎందుకు ఆ లెవెల్లో కూడా ఆయన ఉత్సవాలు చేయడమే కానీ జయంతి ఉత్సవాలు జరపడం అలా ఎందుకు? తప్పు. వేరే పార్టీలో నేను ఉన్నంత మాత్రాన ఇంకో పార్టీ అధ్యక్షుడు ఆయన ఇప్పుడు ఆయన ఇచ్చిన గౌరవం జగన్ గారు ఎప్పుడు మర్చిపోలేంది. ఒక జిల్లాకే ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు కదండి. అది ఎవరు చేశారు? స్వయంగా వాళ్ళ అల్లుడు అన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన చేయలేదు కదా. ఒక జిల్లానే ఎన్టీఆర్ పేరు ఆయన అవసరం లేదు కదా, అయినా పెట్టారు కదా. అది గౌరవం కదా. అంత గౌరవం ఒక జిల్లా మొత్తం ఎన్టీఆర్ జిల్లా ఈరోజు. అది చాలయ్యా, అది మనం ఆనందపడాలి. అది చూస్తున్నారు కదా. మొత్తంగానైతే ఇటు ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి 30వ వర్ధంతి సందర్భంగా అయితే ఆవిడ నివాళులు అర్పించారు. మొత్తంగా ఆయన దేవుడు ఎప్పుడే కానీ తెలుగు ప్రజలలో ఆయన ఉంటాడు, తెలుగు ప్రజల మనసులో అతను ఉంటాడు అంటూ కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా కూడా ఆయన సంబంధించినటువంటి ప్రతి వర్ధంతి కూడా ఇలానే జరుపుకుంటాము. ఖచ్చితంగా ఎన్ని వెన్నుపోట్లు వచ్చినా కూడా ఆయన ఒక సింహంలా ముందుకెళ్లారే తప్ప ఎప్పుడు వెనకడుగు వేయలేదంటూ కూడా లక్ష్మీ పార్వతి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీతో అక్రమ్ టీవీ, హైదరాబాద్ నుండి.